వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు వర్మను విచారించబోతున్నారు. గత ఏడాది నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత రామలింగం రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 3 సార్లు పోలీసుల విచారణకు గైహాజరయ్యారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఓసారి విచారణకు హాజరైన వర్మ ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ హాజరుపై ఒకంత ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఒకసారి ఈయన విచారణకు రావడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ ఈ రోజు విచారణకు హాజరు అవుతారా లేదన్నదైతే ఉత్కంఠంగా మారింది. ఇవాళ ఒంగోలు పోలీసులు విచారణకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రావాలంటూ కొన్ని నోటీసులు జారీ చేశారు. గతంలో సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో విచారణ ఎదుర్కోవాలంటూ కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. గత ఏడాది నవంబర్ 10న మద్దిపాడు పిఎస్ లో టీడీపీ నేత రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 సార్లు పోలీసులు అప్పట్లో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినా కూడా రామ్ గోపాల్ వర్మ గైహాజరు అవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయనైతే వ్యూహం సినిమా ఏదైతే తీశారో ఆ సినిమాలో దాంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పైన అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దిపాడు మండలం సంబంధించిన టీడీపీ కార్యకర్త ఎం రామలింగం ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు రామ్ గోపాల్ వర్మకు గత సంవత్సరం నవంబర్ లో 2 సార్లు నోటీసులు జారీ చేశారు. దీంతో తను అరెస్ట్ చేస్తారనే ఒక భావంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన ముందస్తు రక్షణ కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసడంపై ఆయన పిటిషన్ కొట్టివేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు ఓరక్షిస్తూ బెయిల్ మంజూరు చేసింది. రక్షణ కల్పిస్తూ అంటే రాజకీయ రక్షణ కల్పిస్తూ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఎక్కడికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఫిబ్రవరి 7న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ హాజరయ్యారు. ఏదైతే విచారణాధికారి రూరల్ సిఐ ఉన్నారో శ్రీకాంత్ బాబు, సో ఆయన ఆధ్వర్యంలో విచారణ అనేది కొనసాగింది. మొత్తం టోటల్ గా ఆయన ఆ రోజు పొద్దుపోయిన వరకు కూడా విచారించారు. సో ఆయన కానీ విచారణలో రామ్ గోపాల్ వర్మ ఏదైతే కేసు ఉందో తమ నాయకుల మనోభావం దెబ్బతీసే విధంగా రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఏదైతే ఫిర్యాదు చేశారో దానికి అనుగుణంగా ఏదైనా రాజకీయ కోణంలో ఈయనేమన్నా గతంలో కొంతమంది నాయకుల ప్రోద్బలం మేరకు ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారా, లేకపోతే మరో కారణాలు ఉన్నాయా, మరో ఏదైనా కారణాలు ఉన్నాయనే కోణంలో విచారించడం జరిగింది. సో విచారణలో రామ్ గోపాల్ వర్మ ఇది సహకరించలేదు, ఏది కూడా నాకు గుర్తు తెలియదు, మర్చిపోయాను అని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నాయి. సో అందులో భాగంగానే మరోసారి ఏదైనా విచారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ కేసు పైన ఈ రోజు విచారణకు హాజరవుతారా లేకపోతే మరోసారి ఏదైనా వాయిదా కోరే అవకాశం ఉంది అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి శంకర్, అంటే గతంలో ఒకసారి ఫిబ్రవరిలో ఆయన హాజరవడం జరిగింది అండ్ అగైన్ ఇప్పుడు హాజరవ్వాలి అని ఖచ్చితంగా చెప్పారు. సో ఇప్పుడు ఒకవేళ హాజరు కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఒకసారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యారు కాబట్టి ఇప్పుడు నోటీస్ పొందాలి. ఏదైనా ఆయనకు బిజీ షెడ్యూల్ వల్ల లేకపోతే మరో కారణాల వల్ల హాజరు కాకపోతే మరోసారి నోటీసులు అంటే ఒక ఏదైతే అభియోగాలు ఉన్నాయో ఆయన నిందితుల పైన ఒక 3 సార్లు నోటీసులు పంపే అధికారం అనేది అవకాశం కల్పించే చట్టం అనేది అక్కడ నిందితులు ఉంటుంది. కాబట్టి 3 సార్లు నోటీసు పంపించే అవకాశం ఉంది. ఒకవేళ 3సారి నోటీసులు కూడా హాజరు కాకపోతే ఏదైతే సుప్రీంకోర్టు బెయిల్ ముందు దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ ఈయన అరెస్ట్ చేసే విషయం కూడా పోలీసులు డెసిషన్ తీసుకునే వైపు కూడా వెళ్ళిపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శంకర్.